కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ వృద్ధురాలు ఆందోళన నిర్వహించింది. తన భూమిని, నివాసాన్ని బంధువులు ఆక్రమించుకుని బయటకు గెంటేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర బైఠాయించింది. మల్లాం గ్రామానికి చెందిన కుంపట్ల మణిరత్నం అనే వృద్ధురాలు తన 11 ఎకరాల 11 గుంటల భూమిని బంధువులు ఆక్రమించుకున్నారని తెలిపింది. మేనకోడలతో కలిసి పవన్ నివాసం దగ్గరకు వచ్చిన వృద్ధురాలు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తన భర్త మరణానంతరం బంధువులు, కుటుంబ సభ్యులు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరింది. స్పందనలో కూడా ఇచ్చాము. ఇక్కడ పిఠాపురంలో జరుగుతుంది అంటే స్పందనలో కూడా ఇచ్చాము. శుక్ల అన్న ఆమె కూడా నా భూమి మా బావగారు కొడుకులు నన్ను రానిత్తలేదు. నా కుంపట్లో చల్లారా, కుంపట్లో శివ గణేష్ నా భూమి నాకు చేసుకుని ఇస్తలేదండి. ఇంట్లో తవ్వేసారండి, కత్తులు ఇచ్చుకుని పోతా లేదా అని చెప్తున్నారండి. పొమ్మన్నారండి. పొమ్మంటే నేను పొవ్వాడు వచ్చేసానండి. అధికారులు మరి వాళ్ళు ఏం చెప్పారు, పెద్దోళ్ళు వంగ గీత పెట్టాను, ఎమ్మెల్యే గారు పెట్టాను. నాకేం ఇంకా సమాధానం లేదండి. కుంపట్లో చల్లారా అండి, వెంకటరాజు అని, కుంపట్ల వెంకటరాజు అని, బావగారు కొడుకు. ఈవిడి భర్త గారైన కుంపట్ల పాపారావు గారికి కాలం చేశారు. ఆయనకి 6 ఎకరాలు వాటాగా వచ్చింది. అండ్ 2 ఎకరాలు ఈవిడికి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి కట్నంగా స్త్రీధనంగా ఇచ్చారు. 2 ఎకరాలు, ఇంకొక 3 ఎకరాల 11 సెంట్ల దాకా ఈవిడ కొనుక్కున్నారు. అది కలిపి 11 ఎకరాల 11 సెంట్ల భూమి ఈవిడ పేరున భర్త మరణానంతరం మ్యూటేషన్ అయ్యిందండి. ఆవిడికి చట్ట ప్రకారం రికార్డు పరంగా అంతా ఉంది. అయితే ఏం జరిగింది అంటే, ఈవిడ భూమిని ఈవిడ బావగారి కుమారులైన కుంపట్ల చెల్లారావు, కుంపట్ల దొరబాబు, ఆయన లేటు, ఆయన కుమారులు కుంపట్ల వెంకటరాజ, కుంపట్ల శివగణేష్ ను ఆక్రమించుకుని ఈవిడిని వెళ్ళగొట్టి ఇంట్లోంచి కత్తులతో బెదిరించి ఇంట్లోంచి తరిమేశారు. అయితే ఈవిడికి ఇంటి వాటా, ఒక స్థలము, ఇంటి స్థలం ఉంది, 11 ఎకరాల 11 సెంట్ల భూమి ఉంది ఈవిడ పేరున. సో ఈవిడికి ఎటువంటి పథకాల్లోని ఎటువంటి ప్రయోజనాలు, సంక్షేమ పథకాల్లోని రాదు. సో ఈవిడికి ఇంకా నిలువ నీడ లేకుండా చేశారు. అండ్ మందులకు డబ్బులు లేవు, తిండికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈవిడ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇప్పుడు ఆ భూమిలోకి వెళ్తే